నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు ఫ్యాన్సీ పౌలూమ్ శారీస్ చూపిస్తున్నాను. సో 1 by 1 చూపిస్తాను. లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి నేవీ బ్లూ విత్ yellow కాంబినేషన్. బట్ yellow అనేది కొంచెం ఆరెంజ్ yellow మిక్స్ అయితే ఎట్లా ఉంటుంది, బికాస్ ఈ శారీ వేరియేషన్ చూడొచ్చు. ఇది కొంచెం yellow, బట్ ఇది వచ్చేసి బ్రైట్ yellow. దీని బ్లౌజ్ ఇది బనారస్లో. సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి పవర్లూమ్ అండ్ ఇక్కడ స్ట్రైప్స్ లాగా మనకి క్రాస్ డిజైన్ అనేది యాంటిక్ లాగా ఇలా వచ్చింది. మొత్తం శారీ అంతా బాడీ అలా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి ఒక 7 to 8 ఇంచెస్లో ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ ఉంటాయి. పళ్ళు వచ్చేసి ఇది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2450 విత్ ఫ్రీ షిప్పింగ్. సెకండ్ శారీ వచ్చేసి పీచ్ విత్ పింక్ కాంబినేషన్. బాడీ మొత్తం పీచ్ ఉంటుంది. ఇక్కడ మనకి వీటిష్ కలర్ అండ్ గోల్డ్లో ఫ్లవర్స్ ఆల్ ఓవర్ లాగా ఇలా వస్తాయి. బార్డర్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ పైన వైపు అండ్ కింద బాటంలో కూడా 3 to 4 ఇంచెస్ ఈ డిజైన్తో పాటు. అండ్ పళ్ళు ఇక్కత్ స్టైల్లో. కింద కనిపించేది కూడా బ్లౌజ్ ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1900 ఓన్లీ. బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్ ఉన్న ఈ శారీలో కింద వైపు మనకి 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్లో పీకాక్స్ ఉన్నాయి. ఒకటి సిల్వర్ అండ్ ఇంకోటి గోల్డ్లో. అదేవిధంగా బాడీలో వచ్చేసి మామిడి పిందెల డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్లో. పైన వైపు మనకి ఇక్కడ మెజంతా విత్ కడ్డీ బార్డర్ వచ్చింది. హార్డ్లీ 1 to 1.5 ఇంచ్ మాత్రమే ఉంది. ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ విధంగా ఉంది. పళ్ళు అయితే బాగా రిచ్గా ఇచ్చారు అండ్ బ్రైట్గా ఉన్నది పింక్ బ్లౌజ్. అదే ఫ్లాన్ చేయొచ్చు. పవర్లూమ్లో బ్లౌజ్ సస్టైన్ అవుతుంది, ప్రాబ్లం కూడా లేదు. అండ్ మంచి పార్టీ వేర్ లాగా ఏజ్ గ్రూప్లు కూడా పెద్దగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ పవర్లూమ్ ఏ ఏజ్ గ్రూప్ కైనా బాగుంటుంది బికాస్ ఆఫ్ ది బ్లౌజ్ మనం వేసుకునే ప్యాటర్న్ బట్టి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది 1900 ఓన్లీ. మంచి గోల్డ్ టిష్యూ శారీ ఇది. మొత్తం బాడీ మొత్తం కూడా మనకి గోల్డ్లోనే కనబడుతుంది, ఈవెన్ బార్డర్తో సహా. పోల్కా డాట్స్ వచ్చేసి కొంచెం పెద్దగా సైజులో ఉన్నాయి. గోల్డ్ ఒకటి, బ్రైట్ పింక్ ఒకటి అండ్ ఆరెంజ్ ఒకటి. సో దీనికి నంబర్ ఆఫ్ బ్లౌజెస్ ప్లాన్ చేయొచ్చు. లైక్ పింక్ వేసుకోవచ్చు, ఇంకా కాంట్రాస్ట్లో ఆరెంజ్ కానీ ఇంకా వేరే ఏది కూడా మీరు ట్రై చేయొచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, మల్టీ కలర్స్ వచ్చినవి. పళ్ళు ఈ విధంగా ఉంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో ఉంటుంది. ఫైన్ ఫ్యాబ్రిక్ టిష్యూది అండ్ ప్రైస్ వచ్చేసి 2500. బ్లాక్ అండ్ గ్రేలో ఇది సూపర్ ఉంది ఈ శారీ కాంబినేషన్. చూడొచ్చు ఇక్కడ సర్కిల్స్ వచ్చేసి పైన వైపు అన్ని బ్లాక్లో అండ్ కింద వచ్చేసి యాంటిక్లో. అండ్ బార్డర్లో మనకి ఒక జస్ట్ ఒక 2 to 2.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ యాంటిక్ అండ్ దెన్ లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి మెజంతా పింక్. బాగుంది శారీ కాంబినేషన్. సో దీనికి కూడా అట్లాగే మనం కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. బ్లౌజ్ బ్లాక్ వేసుకోవచ్చు, లేదంటే మెజంతా పింక్. ఇందులో అయితే ప్రస్తుతానికి మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది. సో అది వేసుకున్నా కూడా మోనో లాగా అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఎండ్ అయింది వచ్చేసి పళ్ళు, బ్లాక్లో ఎండ్ అయింది కదా అది పళ్ళు. దీని ప్రైస్ కూడా 2500. అండ్ ఇవాళ చూసిన శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి. మంచి బ్రైట్ లైక్ వంకాయ కలర్ అని చెప్పొచ్చు. దానికి కడి బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ అండ్ ఎడ్జ్లో వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 4 to 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్. దాంట్లో గ్రీన్ అండ్ ఈ పింక్ది పాన్ షేప్లో కనిపిస్తుంది కదా ఫ్లవర్ది. బాగున్నాయి మోటివ్స్. దీనిపైన బాగా బ్రైట్గా కూడా తేలింది. అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ విత్ ఆ పింక్ కాంబినేషన్లో ఉంది పళ్ళు. కింద గ్రాస్లో మీకు కనిపించేది గ్రీన్ డిజైన్తో పాటు ఉంది కదా, అది వచ్చేసి బ్లౌజ్. సో ఈ పవర్లూమ్ అడ్వాంటేజ్ ఇందాక చెప్పాను కదా, ఏ ఏజ్ గ్రూప్ అయినా వేసుకోవచ్చు. ఇంకోటి మనం కొన్ని రోజులు కట్టుకున్న తర్వాత డ్రెస్సెస్ అయినా కుట్టించవచ్చు, లేదా కొత్తది కూడా మీరు డైరెక్ట్ డ్రెస్ కుట్టించినా కూడా కుట్లలో పిగలడం అట్లాంటి ఏం ప్రాబ్లం కూడా దీంట్లో రాదు. అండ్ దీని ప్రైస్ కూడా 2500. మస్టర్డ్ విత్ బ్రిక్ కాంబినేషన్ లాగా ఉంది ఈ శారీ. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం జూట్ సిల్క్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి చాలా తక్కువ, అంటే హార్డ్లీ ఒక 1/2 ఇంచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ పైన అండ్ ఇక్కడ కింద వైపు కూడా డార్క్ బ్రిక్ కలర్ పైన మనకి సిల్వర్ తోటి టెంపుల్ బార్డర్ లాగా ఉంది. మధ్యలో మోటివ్స్ అన్నీ కూడా సిల్వర్ బూటా లాగా ఫ్లవర్స్వి చాలా పెద్ద పెద్దగా బ్రైట్గా బాగుంది. పళ్ళు వచ్చేసి బ్రిక్ కలర్లో, దానిపైన ఇవి మళ్ళీ సిల్వర్ రావడం వల్ల బాగా బ్రైట్గా కనిపిస్తున్నాయి. కింద ఎడ్జ్లో మీకు కనిపించే ఎంబోస్ అయినది బ్రొకేట్ అయితే బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 2600. ఆరెంజ్కి డబుల్ బార్డర్ వచ్చినది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దీంట్లో వచ్చేసి గ్రీన్ కింది వైపు అండ్ పైన వైపు వచ్చేసి బ్లూ, గంగా జమున బార్డర్స్ అంటాం కదా ఆ టైప్ లాగా. ఇక్కడ మనకి చెట్లు టైప్ డిజైన్ మొత్తం శారీ మొత్తం కూడా 2 కలర్స్లో కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి గోల్డ్లో, ఇంకోటి వచ్చేసి గ్రీన్లో. అదేవిధంగా పళ్ళులో కూడా ఈ 2 కలర్స్ యాడ్ అయ్యి ఇంకొక అడిషనల్ కలర్ ఆఫ్ పర్పుల్ కూడా కనిపిస్తుంది. శారీ ఎట్లాగో రన్నింగ్ బ్లౌజ్ ఉంది. కాల్సి మనం గ్రీన్ కానీ ఈ కనిపించే డార్క్ పర్పుల్ కానీ ఇక్కడ పైన కనిపించే నేవీ బ్లూ ఏది వేసుకున్నా కూడా దీనికి కాంట్రాస్ట్ లాగా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1900. పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిన ఈ శారీలో మనకి సెల్ఫ్ ఎంబోజై డిజైన్ మొత్తం ఇక్క స్టైల్లో వేవ్స్ లాగా కనిపిస్తుంది కదా, అది శారీ మొత్తం కూడా ఉంది. అటువైపు బాటమ్ సైడ్ డాన్సింగ్ డాల్స్ లాగా ప్యారెట్ గ్రీన్తో ఎండ్ అవుతుంది. పైన వైపు కూడా ప్యారెట్ గ్రీన్ ఉంది కానీ ఓన్లీ 2 ఇంచెస్ ఇక్కడ డాల్స్ పైన సైడ్ రాలేదు.
పళ్ళులో అడిషనల్గా మనకి బ్లూ అండ్ ప్యారాగ్రీన్ కనిపిస్తుంది. కింద ఎంబోజై నేవీ బ్లూలో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బ్లౌజ్ విత్ డాన్సింగ్ డాల్స్. అది అట్లాగే వేసుకుంటేనే బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2300. శారీ చాలా మస్తు కనిపిస్తుంది కదా, బ్రైట్గా పట్టు శారీ లాగా ఉంది. యాక్చువల్గా మంచిగా మెత్తగా కూడా ఉంది. కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ అయితే లాగా ఉంది కాబట్టి మనకి షైనింగ్ బాగా వస్తుంది. శారీ మొత్తం కూడా బాడీలో ఇలాగే ఉంది. కింద వైపు ఒక 7 to 8 ఇంచెస్ బార్డర్లో ఇలా బ్రేక్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లవర్ మోటిఫ్ అండ్ ఇక్కడ కింద బార్డర్లో చెక్స్లో మళ్ళీ ఫ్లవర్ అండ్ ఇక్కడ మామిడి పిందెల డిజైన్ మొత్తం బార్డర్లో కనిపిస్తుంది పింక్లో. పైన వైపు పింక్ అండ్ కడి బార్డర్ చాలా చిన్నగా 2 to 2.5 ఇంచ్లో. అండ్ పళ్ళు వచ్చేసి ఇది ఓన్లీ ఇక్కడ ఆరెంజ్ అండ్ పీచ్తోనే ఎండ్ అవుతుంది. ఆ కింద కనిపించే బ్లూ వచ్చేసి బ్లౌజ్. సో అదే వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ అంటే ఆరెంజ్ కూడా ట్రై చేయొచ్చు. ఆరెంజ్ బనారస్ అట్లాంటిది కూడా మంచి లుక్ ఇస్తుంది శారీకి. ఇప్పుడు నేను వేసుకున్న చిన్న బూట వచ్చిన ఆరెంజ్ మనకి బనారస్లో ఫ్యాబ్రిక్లో దొరుకుతుంది కదా, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 2600. వాళ్ళ చూపించే లాస్ట్ శారీ వచ్చేసి కుప్పడం స్టైల్లో ఉన్న మన పౌర్ణం శారీ. ఇది కాంబినేషన్ వచ్చేసి పీచ్, లైట్ పీచ్కి పర్పుల్ కాంబినేషన్. ఆ పర్పుల్ బార్డర్ కూడా కింది వైపు చూస్తే మనకి ఆల్మోస్ట్ 8 to 9 ఇంచెస్ ఉంది. మరి స్కర్ట్ బార్డర్ అంత కాదు కానీ 8 to 9 ఇంచెస్ ఉండడం వల్ల ఏంటంటే మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడే మనకి ఇది అందంగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న ఫ్లోరల్ డిజైన్ కానీ ప్యాటర్న్ కూడా మొత్తం కనబడడానికి స్కోప్ ఉంటుంది కదా. అండ్ బాడీలో వచ్చేసి మొత్తం కూడా ఈ యాంటిక్ బూట ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్లో కనిపిస్తుందో అది తరోగా శారీ మొత్తం కూడా ఉంది. పైన వైపు ఓన్లీ 2 to 3 ఇంచెస్ ఆఫ్ ప్లెయిన్ బార్డర్ అండ్ పళ్ళు రిచ్గా ఈ పర్పుల్లో. ఆ కింద వైపు కనిపించేది లైట్ షేడ్ బాడీకి వస్తుంది, హ్యాండ్స్కి బ్రైట్గా వస్తుంది. ఇన్ కేస్ అట్లా వద్దంటే కూడా మనము ఏదైనా బ్రొకేట్ బ్లౌజ్ మంచి పర్పుల్లో తీసుకొని వేసుకుంటే శారీకి ఇంకా అందంగా కూడా ఉంటుంది అండ్ రిచ్ లుక్ కూడా ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2900. సో చూసారు కదా, ఈరోజు పౌర్ణమి శారీస్ ఫ్యాన్సీవి చూపించాను. అన్నీ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పిన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.